ఈరోజు మనం శనగపప్పు బీరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నాము. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, బీరకాయ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత శనగపప్పు బాయిల్ చేసుకొని వేయాలి. తర్వాత టమాటా, కారం బాగా కలిపాక ఒక 5 minutes తర్వాత వాటర్ వేయాలి. వాటర్ వేసి కొత్తిమీర వేసుకొని బాగా బాయిల్డ్ అయినప్పుడు మనం ఎగ్స్ కూడా బాయిల్డ్ అవుతున్నాయి కదా, ఎగ్స్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసినవి చూడండి, ఇలా కట్ చేసుకొని మనం మళ్ళీ అందులోకి యాడ్ ఆన్ చేయాలి. ఇప్పుడు బీరకాయలకి వేసేసుకోవాలి. అన్నీ బాగా వేసేసిన తర్వాత కొద్దిసేపు బాయిల్ చేయాలి. నేను సిమ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ వేసాక మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉంది చూడండి, ఇలా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా మనం ఒక 5 minutes మూత పెట్టి వదిలేయాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది. దీని తర్వాత మనము ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. కొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది. దగ్గర రాగానే ఆఫ్ చేసుకోవాలి స్టవ్. వేడి అన్నంలోకి ఎగ్ బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ.